శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్యోజ్య కృష్ణం పారాజ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సచినిగళితం యా బలాత్కుచ్య భుక్తే గోదా తస్సై నమయిదమిదం భూయ ఏవాస్సు భూయః. ఆండాల్ తిరుగుడలే శరణం. ఇవాళ మనం అంటే తిరుప్పావైలో 30వ పాసురం చేసుకుందాము. ఏంటంటే ఇవాళతో ధనుర్మాసం అయిపోతుందండి. ఆండాల్ తల్లి 30 పాసురాలు రచించింది కదా. 30 పాసురాలు మనం జాగ్రత్తగా శ్రద్ధగా చెప్పుకున్నాము. మనకందరికీ కూడా ఈ ధనుర్మాస ఫలితం మాత్రం తప్పకుండా వస్తుందండి. వంగక్కడల్ కడైంద మాధవనే கேசவனே திங்கள் திருமுகத்து செய்யிடஞ்சார் செய்யிரஞ்சி அங்கப்பதை கொண்ட வார்த்தை அனுப்புதவை பைகமல் தழைத்தில் பட்டற்பிரான் கொத்தி சொன்னா செங்கத்தம் எங்க மாலை 30 தப்பாமே இங்கிருப்பது சப் 2 மார்வை தோல் செங்கன் திருமத்து செல்வ திருமாலால் ఎంగన్ తిరుడపెత్తు ఇంబురెంబావాయ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారు ఓడలతో నిండి ఉన్న క్షీరసముద్రమును బధింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వారిని రుద్రాదులకు కూడా నిర్వాహకుడైన వారిని ఆనాడు రేపల్లెలో చంద్రముఖులైన వారు విలక్షణ భరణాలను దాల్చిన వారు అయిన గోపికలను చేరి మంగళము పాడి పద అనే వాద్యమును లోకుల కొరకు భగవద్దాస్యమును తమ కొరకు పొందారు. ఆ ప్రకారమున అనగా ఆ విధి విధానం అంతా కూడా లోకములకు ఆభరణమై ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో జన్మించి సర్వదా తామరపూసలమాలను మెడలో ధరించి ఉండే విష్ణుచిత్తుని పుత్రిక అయిన గోదాదేవి ద్రావిడ భాషలో ఈ 30 పాసురాలను మాలికగా కూర్చిందనమాట. ఎవరు ఈ పాసురాలను క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణుని ఈ గోపికలందరూ అనమాట శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుతారు. కేవలం అధ్యయనం చేయటం చేతనే పుండరీకాక్షుడు పర్వత శిఖరముల వంటి బాహువులు కల శిరస్సులు కలవాడు అయిన శ్రీవల్లభుడు చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడే వారికి సర్వదా ఆనందమును ప్రసాదిస్తాడు. ఇది ఫలశ్రుతి అండి. దీనికి అంతా శుభం అండి.